హలో ఫ్రెండ్స్, ధైర్యంగా వేసే ప్రతి అడుగులో భయపెట్టే విమర్శలు వస్తూనే ఉంటాయి. వింటూ ఆగిపోతామా లేక వినకుండా సాగిపోతామా అనేది మనలోనే ఉంటుంది. అసలు ఈ మాట చెప్పడానికి కారణం ముఖేష్ అంబానీ ఫ్యామిలీ. అభివృద్ధికి పరిమితులు ఉండవనడానికి ఇతని సక్సెస్ ఒక నిదర్శనం. ఒక చిన్న అడుగుతో మొదలుపెట్టి మహా సామ్రాజ్యాన్నే సృష్టించేశారైనా భారత పారిశ్రామిక రంగంలో సరికొత్త అధ్యయనానికి నాంది పలికిన గొప్ప వ్యాపారవేత్త. పరిశ్రమల నిర్వహణలో ఏమాత్రం జోక్యం చేసుకోకుండానే లాభాలు స్వీకరించే సౌలభ్యాన్ని సామాన్యుల ముంగిట్లోకి తీసుకొచ్చిన మహోన్నతుడు. సామాన్యులను సైతం భారత పారిశ్రామిక రంగంలోకి అమాంతం ఎత్తుకుని పడేశాడు. ఈ ఫలితంగా అప్పటిదాకా నెమ్మదిగా నడక సాగిస్తున్న భారత పారిశ్రామిక రంగం ఉరుకులు పరుగులు పెట్టింది. ఈ పరుగులో అతను పరిగెడుతూ ఇతరులకు ఆ భాగ్యం కల్పించారు. ప్రెసెంట్ ఆయన లేరు, కానీ ఆయన నిర్మించిన సామ్రాజ్యం మాత్రం ఆయన మాదిరిగానే వృద్ధిలో తనకు పరిమితులు లేవని చాటి చెబుతోంది. ఆయన మరెవరో కాదు, ధీరూభాయ్ అంబానీ. ఇతను 1932 డిసెంబర్ 28వ తేదీన గుజరాత్లోని జునాగఢ్లో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించారు. తండ్రి హీరాచంద్ గోవర్ధనభాయి అంబానీ, తల్లి జమునాబెన్. ఇతనికి ఒక అన్న, ఒక తమ్ముడు, ఒక చెల్లెలు కూడా ఉన్నారు. ఇక ధీరూభాయ్ తండ్రి జునాగఢ్లో స్కూల్ టీచర్గా వర్క్ చేసి తన కుటుంబాన్ని పోషించేవాడు. కానీ ఆ స్కూల్లో తనకి శాలరీ సరైన టైంకి రాకపోగా ఇతని ఫ్యామిలీ ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చేది. ధీరూభాయ్ అన్నయ్య నటూటై అంబానీ అరబ్ దేశమైన యమన్ కు వెళ్లి ఉద్యోగం చేయడం స్టార్ట్ చేశాడు. కానీ అప్పటికి తనకి పెళ్లయ్యి ఉండటంతో తను సంపాదించేది తన ఫ్యామిలీకి సరిపోయేది. ఇక ధీరూభాయ్ తన స్కూలింగ్ జునాగఢ్లోని ప్రాథమిక పాఠశాలలో చదివాడు. చదువులో చురుగ్గా ఉన్న ధీరూభాయ్ తన 7వ తరగతి పూర్తవగానే తండ్రికి అనారోగ్య సమస్యలు రావడంతో మంచానికి పరిమితం అవ్వాల్సి వచ్చింది. దీంతో ఇంటి బాధ్యతలన్నీ కూడా తల్లి మీద పడ్డాయి. ఇక అలా ధీరూభాయ్ అంబానీని స్కూల్ మాన్పించి తన తల్లి ఇంట్లో సమోసాలు, బోండాలు టీ చేసి బయటకెళ్లి అమ్ముకురమ్మని చెప్పి పంపించేది. ధీరూభాయ్ అంబానీ కష్టపడి అమ్మగా వచ్చిన డబ్బులతో తన తల్లితో కలిసి బస్టాండ్ దగ్గర ఒక పకోడీ టీ షాప్ పెట్టాడు. కానీ అక్కడ వ్యాపారం అంతంత మాత్రంగానే ఉండటంతో వచ్చే డబ్బులు తన తండ్రి ట్రీట్మెంట్ కి సరిపోయేవి కావు. దీంతో ధీరూభాయ్ తన అన్న పనిచేస్తున్న యమన్ కి వెళ్లి ఏదో ఒక పని చేసి బాగా డబ్బు సంపాదించాలనుకున్నాడు. అందుకు తన అన్నయ్య కూడా ఒప్పుకోవడంతో ధీరూభాయ్ తన 17వ ఏట యమన్ కు వెళ్లడం జరిగింది. ఇక అలా మొదటిగా నెలకు 300 రూపాయల శాలరీతో పెట్రోల్ బంక్ లో జాబ్ లో జాయిన్ అయ్యాడు. ఇక అలా ఒక ఏడాది వర్క్ చేసి కొంతవరకు డబ్బులు ఇంటికి పంపిస్తుండేవాడు. కానీ ఆ జాబ్ లో అనుకున్నంతగా డబ్బులు రాకపోవడంతో తనకు తెలిసిన వారి ద్వారా యమన్ లోని బెస్సీ అండ్ కో అనే ట్రేడింగ్ కంపెనీలో క్లర్క్ గా జాయిన్ అయ్యాడు. ఇక అప్పట్లో ధీరూభాయ్ కి అంతలా ఎడ్యుకేషన్ లేకున్నా ఇంగ్లీష్ పేపర్ మ్యాగజైన్స్ ని చదువుతూ తన ఇంగ్లీష్ స్కిల్స్ ని డెవలప్ చేసుకున్నాడు. దీంతో అక్కడికొచ్చే ఫారిన్ క్లయింట్స్ తో కమ్యూనికేట్ అవ్వడం చూసి ఆ కంపెనీ వారు 2 ఇయర్స్ లోనే ధీరూభాయ్ ను మేనేజర్ గా ప్రమోట్ చేశారు. ఇక ధీరూభాయ్ అంబానీకి చిన్నప్పటి నుంచి కొత్త విషయాల గురించి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ చాలా వరకు ఉండేది. అలా తను వర్క్ చేసే కంపెనీలో జరిగే ట్రేడింగ్ ను చూసి ధీరూభాయ్ ఇంట్రెస్ట్ పెరిగి రోజు రోజుకి స్టాక్ మార్కెట్ లో నాలెడ్జ్ ను పెంచుకునేవాడు. ఇక అలా నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ వచ్చిన సొంతంగా ట్రేడింగ్ చేయడానికి డబ్బులు లేకపోవడంతో తనకు తెలిసిన కొంతమంది బిజినెస్ మెన్ దగ్గరకు వెళ్లి ట్రేడింగ్ చేయడానికి వారి దగ్గర డబ్బులు తీసుకుని ఒకవేళ నష్టం వస్తే తానే ఆ డబ్బులు తిరిగి ఇస్తానని, లాభం వస్తే ఆ ప్రాఫిట్ లో షేర్ ఇస్తానని చెప్పి వారి దగ్గర డబ్బులు తీసుకునేవాడు. రోజులు గడుస్తున్న కొద్దీ ధీరూభాయ్ తన నాలెడ్జ్ తో తక్కువ అమౌంట్ తో ట్రేడ్ చేస్తూ మంచి ప్రాఫిట్స్ ను పొందేవాడు. ఇక అలా ట్రేడింగ్ మాత్రమే కాకుండా డబ్బు సంపాదించేందుకు ఎన్ని మార్గాలున్నాయో అన్ని ట్రై చేయాలి అనుకున్నాడు. ఇదిలా ఉంటే అప్పట్లో యమన్ కాయిన్స్ లో దాని వాల్యూకు మించి ఎక్కువగా వెండిని కలిపి ఆ కాయిన్స్ ను తయారు చేసేవారు. అలా ఈ విషయం తెలుసుకున్న ధీరూభాయ్ కాయిన్స్ ని కరిగించి అలా వచ్చిన వెంటనే లండన్ లో ఉండే ఒక కంపెనీకి అమ్మడం మొదలు పెట్టాడు. ఇక ఇలా చేయడం వల్ల తను పోలీసులకు దొరికితే శిక్ష పడుతుందని తెలిసినా రిస్క్ తీసుకోకపోతే లైఫ్ లేదనుకున్న ధీరూభాయ్ కొద్ది రోజుల్లోనే ఆర్థికంగా కాస్త కుదుట పడ్డాడు. ఇక ఇదిలా ఉన్నప్పుడే ధీరూభాయ్ తండ్రి 1952లో
ఆరోగ్యం క్షీణించి మరణించడం జరిగింది. తమ్ముడికి పెళ్లి చేసి వారిని లైఫ్ లో సెటిల్ చేయడం జరిగింది. ఇక అలా ఆ తర్వాత ధీరూభాయ్కి తన తల్లి 1955లో తమ బంధువుల అమ్మాయి అయినటువంటి కోకిలబెన్ తో పెళ్లి జరిపించగా ఆ పెళ్లి తర్వాత ధీరూభాయ్ అంబానీ తన భార్యతో కలిసి యమన్ వెళ్లి సెటిల్ అయిపోయాడు. ఇక అలా కొద్ది రోజుల్లోనే బాగా డబ్బు సంపాదించి అక్కడే ఒక ఇల్లును కూడా కొనడం జరిగింది. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 1957 ఏప్రిల్ 19న ముఖేష్ అంబానీ జన్మించాడు. ఇదిలా ఉంటే అదే టైంలో యుద్ధంలో బ్రిటిష్ వారి నుండి స్వతంత్రం కోసం అక్కడి జనాలు పోరాటాన్ని మొదలుపెట్టారు. అలా గొడవల్లో వలస వచ్చిన చాలా మంది కూడా ఇతర దేశాల వాళ్ళు ప్రాణాలు కోల్పోవడంతో భయపడిన చాలా మంది ఆ దేశాన్ని వదిలి తమ కంట్రీస్ కి పారిపోయారు. అలా ధీరూభాయ్ అంబానీ కూడా తన ఇల్లు ఆస్తిని మొత్తాన్ని వదిలేసి కొంత డబ్బు మాత్రం తీసుకుని భార్య బిడ్డలతో కలిసి 1958లో ఇండియాకి వచ్చేశాడు. ఇక అలా బాంబేలో ఒక సింగిల్ రూమ్ ను అద్దెకు తీసుకుని ఫ్యామిలీతో అక్కడే సెటిల్ అయ్యాడు. అలా కాలం గడుస్తున్న కొద్దీ చేతిలో ఉన్న డబ్బులు కూడా అయిపోవడంతో మళ్ళీ తన లైఫ్ ని ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసే పరిస్థితికి వచ్చాడు. అలా ఓన్ గా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అంటే అంతలా డబ్బు లేకపోయేసరికి అప్పట్లో ఇండియాలో పాలిస్టర్ క్లాత్ కి డిమాండ్ ఎక్కువగా ఉండేది. దీంతో భారతీయులు ఫారెన్ నుంచి పాలిస్టర్ ను ఇంపోర్ట్ చేసుకుంటూ ఇక్కడుండే సుగంధ ద్రవ్యాలు మసాలా దినుసుల్ని ఫారెన్ కి ఎక్స్పోర్ట్ చేస్తుండేవారు. ఇక ఈ విషయం తెలుసుకున్న ధీరూభాయ్ అంబానీ పాలిస్టర్ సప్లై చేయాలంటే లైసెన్స్ అవసరమని తన భార్య వద్ద ఉన్న బంగారాన్ని అమ్మేసి అలా వచ్చిన డబ్బులతో లైసెన్స్ కోసం అప్లై చేయగా పాలిస్టర్ లైసెన్స్ కోసం టాటా కంపెనీ నుండి పెద్ద పెద్ద కంపెనీలు 10కి పైగా పోటీ చేయడం జరిగింది. కానీ ఆ కంపెనీలకు ఇందిరాగాంధీకి కొన్ని విషయాల్లో మనస్పర్ధలు రావడంతో వారికి లైసెన్స్ ఇవ్వకుండా కొత్తగా వచ్చిన ధీరూభాయ్ అంబానీకి లైసెన్స్ ను శాంక్షన్ చేయడం జరిగింది. దీంతో ధీరూభాయ్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. అలా ఆ తర్వాత తన కజిన్ అయిన చంపక్ లాల్ దమానేని తన బిజినెస్ పార్ట్నర్ గా చేసుకుని 1959లో రిలయన్స్ కామర్స్ కార్పొరేషన్ అనే కంపెనీ స్టార్ట్ చేశాడు. దీంతో ఇండియాలో ఉండే స్పైసెస్ ను ఫారిన్ కి ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఫారిన్ లో ఉండే పాలిస్టర్ క్లాత్ ను ఇండియాలో అమ్మడం మొదలు పెట్టాడు. ఇక అదే టైంలో అనిల్ అంబానీ 1959 జూలై 4న జన్మించడం జరిగింది. అలా అనిల్ అంబానీ పుట్టిన వేళ విశేషం ధీరూభాయ్ అంబానీకి అన్ని కలిసొచ్చాయని చెప్పుకోవచ్చు. దీంతో షేర్ మార్కెట్ లో కూడా ఇన్వెస్ట్ చేస్తూ తక్కువ టైంలోనే మంచి ప్రాఫిట్స్ ను పొందాడు. అలా తన బిజినెస్ ను ఎక్స్పాండ్ చేయాలని తన అన్న తమ్ముల్ని బంధువుల్ని ఫ్రెండ్స్ ని అందరినీ కలుపుకుని పార్ట్నర్ గా చేర్చుకుని ఫారెన్ నుంచి పాలిస్టర్ ని ఇంపోర్ట్ చేసుకోకుండా 1920లో అహ్మదాబాద్ లో ఓన్ గా టెక్స్టైల్ మిల్ ఓపెన్ చేశాడు. అలా ఆ తర్వాత ధీరూభాయ్ కి దీప్తి నైనా అనే ఇద్దరు కూతుళ్లు కూడా జన్మించారు. ఇక ఇదిలా ఉంటే ధీరూభాయ్ అంబానీ క్లాతింగ్ బ్రాండ్ కి విమల్ అనే పేరు పెట్టి కస్టమర్స్ కి డైరెక్ట్ గా అమ్మాలని డిసైడ్ అయ్యాడు. కానీ కొత్తగా వచ్చిన ఇతని ప్రొడక్ట్స్ మీద ఎవరికి నమ్మకం లేకపోవడంతో విమల్ క్లాత్స్ ని ఎవరు కొనేవారు కాదు. దీంతో ఆ బట్టలు అమ్ముడుపోయే వరకు డబ్బు ఇవ్వకండి, అమ్ముడు పోయాక డబ్బులు ఇవ్వండి అని షాప్ వారికి చెప్పి సప్లై చేయడం జరిగింది. ఇంకా అలా కొన్ని రోజుల్లోనే విమల్ క్లాత్ కి మంచి పేరు ఎక్కువగా వచ్చింది. ఈ బ్రాండ్ బట్టలే ఎక్కువగా అమ్ముడుపోయేవి. ఇంకా అలా కొన్ని రోజుల్లోనే విమల్ క్లాత్స్ కి మంచి పేరు తెచ్చి ఎక్కువగా ఈ బ్రాండ్ బట్టలే అమ్ముడుపోయేవి. ఇక అలా 1985లో రిలయన్స్ కామర్స్ కార్పొరేషన్ గా ఉన్న కంపెనీని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గా మార్చి అందులో టెక్స్టైల్స్, ఆయిల్, కెమికల్స్, టెలికాం, ఫైనాన్స్ అనే సెక్టర్స్ ని ఓపెన్ చేసి అన్నింట్లోనూ మంచి ప్రాఫిట్స్ ను పొందుతూ సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్ గా ఎదిగాడు. అలా ఆ తర్వాత కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ముఖేష్ అంబానీ ధీరూభాయ్ అంబానీని బిజినెస్ లోకి దింపాడు. తర్వాత అనిల్ అంబానీ కూడా ఇందులో జాయిన్ అయ్యి తమ రిలయన్స్ బిజినెస్ ని మరో మెట్టుకు తీసుకెళ్లారని చెప్పుకోవచ్చు. ఇక ధీరూభాయ్ అంబానీ ఇంతలా సక్సెస్ అవ్వడానికి అవినీతి మార్గాలని అనుసరించాడని, కొంతమందికి లంచాలిచ్చి తన పని చేయించుకునేవాడని, ఒకవేళ ఆ పనికి ఎవరైనా అడ్డొస్తే వారిని రౌడీలతో కొట్టించేవాడని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక ఇదే విషయంపై ఒకసారి మీడియా ధీరూభాయ్ని అడగ్గా అందుకు ధీరూభాయ్ మీడియాతో మాట్లాడుతూ మనిషి పెద్దగా సాధించాలంటే మనీ, ఇన్సూరెన్స్ పవర్ అనేది ముఖ్యం, దానికోసం ఏం చేసినా తప్పు లేదని చెప్పడం గమనార్హం. ఇక ఇదిలా ఉన్నప్పుడే నీతా అంబానీ 1963 నవంబర్ 1న గుజరాతీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ముంబైలో జన్మించింది. తండ్రి రవీంద్రభాయ్ దళాల్, తల్లి పూర్ణిమ దళాల్. ఈమెకు మమతా దళాల్ అనే చెల్లెలు కూడా ఉంది. ఇక నీతకు చిన్నప్పటి నుంచి స్కూల్ టీచర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ తో పాటు క్లాసికల్ డాన్స్ లో కూడా ట్రైనింగ్ తీసుకుంటూ ఉండేది.
అలా తను బీకామ్ను నర్సీ మోజీ కాలేజీలో పూర్తి చేసి ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తూ ఉండేది. ఇదిలా ఉన్నప్పుడే గుజరాతీ కల్చరల్ ప్రోగ్రామ్స్ వారు నీతా క్లాసికల్ డాన్స్ ను ముంబైలో ఆర్గనైజ్ చేయగా అందుకు ధీరుభాయ్ అక్కడికి గెస్ట్ గా రావడం జరిగింది. అలా ఆమె డాన్స్ పర్ఫార్మెన్స్ ను చూసి చాలా ఇంప్రెస్ అయిపోయిన ధీరుభాయ్ అంబానీ తన పెద్ద కొడుకున ముఖేష్ అంబానీకి నీతానిచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు. దీనికి తోడు ఈమె ఫ్యామిలీ కూడా గుజరాత్ కి చెందిన వారే అయి ఉండటం, నీతా తండ్రి ధీరుభాయ్ పాత పరిచయస్తుడే అయి ఉండటం, అలా మరుసటి రోజే నీతాను తన రిలయన్స్ ఆఫీస్ కి రప్పించి ముఖేష్ అంబానీని పరిచయం చేయడం జరిగింది. అలా నిదానంగా వీరిద్దరి మాటలు కలిసి నీతా స్వభావం ముఖేష్ కి నచ్చడం, ముఖేష్ బిహేవియర్ తనకి నచ్చడంతో ధీరుభాయ్ వీరిద్దరికి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యాడు. అలా 1985 సంవత్సరంలో ముఖేష్ నీతాకి గ్రాండ్ గా పెళ్లి చేయడం జరిగింది. ఇక పెళ్లైన కొన్నాళ్ల వరకు ఈమె స్కూల్ టీచర్ గా వర్క్ చేస్తుండేది. ఇదిలా ఉన్నప్పుడే వీరిద్దరికి పెళ్లయి 6 సంవత్సరాలైనా పిల్లలు కలగలేదు. దీంతో చాలా మంది డాక్టర్స్ ని కన్సల్ట్ అవ్వగా వారు వీరికి ఐవీఎఫ్ ని సూచించారు. ఐవీఎఫ్ అంటే పెళ్లైన జంటకు చాలా సంవత్సరాలైనా సరే సహజ పద్ధతిలో గర్భధారణ కాకపోవడంతో డాక్టర్స్ వీరికి పద్ధతిని సూచిస్తారు. అలా ఐవీఎఫ్ ద్వారానే నీతా అంబానీ 1991లో ఆకాష్, ఈషా అనే ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. ఈ కవలలు పుట్టిన 4 సంవత్సరాల తర్వాత మళ్లీ ఐవీఎఫ్ ద్వారానే అనంత్ అంబానీ అనే అబ్బాయికి 1995 ఏప్రిల్ 10న జన్మనిచ్చింది. ఇలా ఉన్నప్పుడు 2001 వచ్చేసరికి రిలయన్స్ కంపెనీ ఇండియాలోనే లార్జెస్ట్ కంపెనీగా ఎదిగింది. ఇక అదే టైంలో ధీరుభాయ్ అంబానీ హార్ట్ అటాక్ వచ్చి తన 69వ ఏట మరణించారు. అలా తండ్రి మరణంతో రిలయన్స్ కంపెనీలో అన్నాతమ్ములిద్దరి మధ్య ఆస్తుల కోసం గొడవలు మొదలయ్యాయి. ఎందుకంటే రిలయన్స్ కంపెనీ ఇంతలా ఎదగడానికి అనిల్ అంబానీయే కారణమని, తన ఐడియాస్ కనుక లేకపోతే టెలికాం, క్రూడ్ ఆయిల్, కెమికల్, ఫైనాన్షియల్ సెక్టర్స్ ఇంతలా సక్సెస్ అయ్యేవి కావు అనేసి వాదించడంతో ఈ గొడవలతో విసుగు చెందిన వీరి తల్లి కోకిలబెన్ 2005లో ముఖేష్ అంబానీకి పెట్రోకెమికల్స్, రిలయన్స్ ఇండస్ట్రీకి సంబంధించిన ఆస్తుల్ని ఇస్తే అనిల్ అంబానీకి టెలికాం, ఎంటర్టైన్మెంట్, ఫైనాన్షియల్ సర్వీస్, పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించిన ప్రాపర్టీని ఇవ్వడం జరిగింది. దీంతో వీరిద్దరూ వేరయ్యాక అనిల్ అంబానీ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా ఎదిగి 2007లో వరల్డ్ రిచెస్ట్ పర్సన్ జాబితాలో 6వ స్థానంలో ఉన్నాడు. ఇక ఆ తర్వాత 2005లో 20 కోట్ల విలువైన తన బిజినెస్ వాల్యూని ముఖేష్ అంబానీ 2023 వచ్చేసరికి 7 లక్షల కోట్లుగా చేస్తే అనిల్ అంబానీ 40,000 కోట్లుగా ఉన్న తన ప్రాపర్టీని 2023 వచ్చేసరికి 15 కోట్లు చేసి కొన్ని స్కీమ్స్ లో చీటింగ్ కేసుల్లో ఇరుక్కున్నాడు. దీంతో అనిల్ అంబానీ ఆస్తులు జప్తు చేసే పరిస్థితి వచ్చింది. అయినా కూడా ముఖేష్ అంబానీ తమ్ముడిని వదలకుండా అతనికి ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయడం విశేషం. ఇక ఇదిలా ఉంటే 2016లో రిలయన్స్ జియో స్టార్ట్ చేసిన ముఖేష్ అంబానీ అందులో తన 3 పిల్లల్ని బోర్డు డైరెక్టర్స్ గా నియమించాడు. ఇక ఇప్పుడు ముఖేష్ అంబానీ తన ఎన్నో బిజినెస్లతో ఇండియాలోనే రిచెస్ట్ పర్సన్ గా ఎదిగాడు. అంతేకాకుండా ప్రపంచ కుబేర్ల జాబితాలో టాప్ 10లో ఉండటం విశేషం. ఇక ఎప్పుడైతే జియో బిజినెస్ సక్సెస్ఫుల్ గా రన్ అయిందో అప్పుడే ముఖేష్ అంబానీ తన మొదటి కొడుకు ఆకాష్ అంబానీకి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యాడు. అలా తన ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన రసూల్ మెహతా కుమార్తె శ్లోకా మెహతాతో ఆకాష్ అంబానీకి 2019లో గ్రాండ్ గా పెళ్లి జరిపించడం జరిగింది. ఇక రసూల్ మెహతా రోజీ బ్లూ అనే కంపెనీ పేరుతో రియల్ ఎస్టేట్, డైమండ్ బిజినెస్ చేస్తుంటాడు. అలా ఆ తర్వాత ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతా అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అబ్బాయి, ఒక అమ్మాయి కూడా జన్మించారు. ఇక ఇదిలా ఉంటే ముఖేష్ అంబానీ కూతురు ఈషా పెళ్లి మాత్రం వరల్డ్ రిచెస్ట్ వెడ్డింగ్ లో నెంబర్ 1 అని అప్పట్లో బాగా వైరల్ అయింది. ఈ మేరకు పెరుమాల్ గ్రూప్ చైర్మన్ అయిన అజయ్ పెరుమాల్ కొడుకు ఆనంద్ పెరుమాల్ తో 2018లో 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి పెళ్లి చేయడం విశేషం. అలా ఆ తర్వాత ఈషా 2002లో ట్విన్స్ కి జన్మనివ్వడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే తన చిన్న కొడుకు అనంత్ అంబానీకి పెళ్లి చేయాలని ముఖేష్ అంబానీ, నీతా అంబానీ గతంలో డిసైడ్ అయ్యారు. దీంతో వీరేన్ మర్చెంట్, శైలా మర్చెంట్ దంపతులకు 2వ కుమార్తెగా 1994 డిసెంబర్ 18న ముంబైలో జన్మించిన రాధికా మర్చెంట్ తో పెళ్లి చేయడానికి ఫిక్స్ చేశారు. ఇక ఈమె గురించి చెప్పాలంటే ఈమె తండ్రి ఎంకోర్ హెల్త్ కేర్ కి సీఈఓగా మరియు ఎంకోర్ సంస్థలకు ఎండీగా ఉంటున్నాడు. ఇక రాధికాకి అంజలి అనే అక్క కూడా ఉంది. ఈమె తల్లి కూడా ఎంకోర్ కంపెనీస్ కు ఎండీగా వ్యవహరిస్తోంది. ఇక చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉన్న రాధిక తన బీకామ్ డిగ్రీ యుఎస్ లో పూర్తి చేసి 2016 నుండి తమ ఎంకోర్ సంస్థలో బోర్డు మెంబర్ గా వ్యవహరిస్తోంది. అంతేకాకుండా 5 సంవత్సరాలు క్లాసికల్ డాన్స్ లో ట్రైనింగ్ తీసుకుని 2002 జూన్ లో క్లాసికల్ లో తన అరంగేట్రాన్ని చేయడం జరిగింది. ఇదిలా ఉంటే
రాధిక చిన్నప్పటి నుంచి తన ఫ్యామిలీతో అంబానీ ఫ్యామిలీ ఫంక్షన్స్ కు వెళ్తుండేది. ఇక అలా అనంత్, ఆకాష్, ఇషాతో రాధికకి మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఇక అనంత్ 10వ తరగతి చదువుతున్నప్పుడే రాధిక అంటే చాలా ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ తనకంటే ఏజ్ లో పెద్దదైన రాధికతో తన ప్రేమను చెప్పడానికి భయపడేవాడట. ఇక రాధిక మాత్రం పెద్ద బిజినెస్ ఉమెన్ అవ్వాలని పెద్ద పెద్ద కంపెనీలో ఇంటర్న్షిప్ చేసి ఎక్స్పీరియన్స్ కూడా తెచ్చుకుంది. తన కొడుకు మనసుని అర్థం చేసుకున్న నీతా అంబానీ డైరెక్ట్ గా రాధిక దగ్గరకు వెళ్లి తన కొడుకు ప్రేమిస్తున్నాడని చెప్పగా అప్పటికే వీరి యంకూర్ సంస్థ నష్టాల్లో ఉండటంతో అంబానీ ఫ్యామిలీ కూడా అయితే తన తండ్రికి మరియు ఫ్యామిలీకి ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవచ్చని రాధిక అనంత్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. ఇక చిన్నప్పటి నుండి అనంత్కి ఆస్తమా ఉండటంతో 19 ఏళ్లకే 210 కిలోల వెయిట్ పెరగడంతో ఇతని ఐపీఎల్లో చూసి అందరూ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. కానీ అనంత్ మాత్రం ఇదంతా పట్టించుకునేవాడు కాదు. ఇక ఎప్పుడైతే రాధిక ఇతని లవ్ యాక్సెప్ట్ చేసిందో 2016లో అనంత్ తన తల్లితో కలిసి యుఎస్ కి వెళ్లి లైపోసక్షన్ ఆపరేషన్ చేయించుకుని 18 నెలల్లోనే 100 కిలోల వరకు వెయిట్ తగ్గడం జరిగింది. ఆ తర్వాత తన స్లిమ్ గా ఉన్న ఫోటో సోషల్ మీడియాలో రిలీజ్ చేయడంతో జనాలు అందరూ షాక్ అయిపోయారు. ఇక అప్పుడే రాధిక అనంత్ కలిసి ఉన్న పిక్స్ ని నీతా అంబానీ రిలీజ్ చేయడంతో వీరిద్దరూ మంచి పేరని అందరూ పొగడ్డం స్టార్ట్ చేశారు. కానీ 2023 జూన్ 19న ఎప్పుడైతే వీరిద్దరికి ఎంగేజ్మెంట్ ని చేశారో అందులో వీరిద్దరి పిక్స్ ని చూసి జనాలు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఎందుకంటే రాధిక ఎప్పట్లాగే బ్యూటిఫుల్ గా ఉంటే అనంత్ మళ్ళీ 210 కిలోల బరువు పెరగడంతో అందరూ షాక్ అయిపోయారు. దీంతో అందరూ రాధిక గోల్డ్ డిగ్గర్ అని, తను డబ్బు కోసమే వయసులో తనకంటే చిన్నవాడిని లావుగా ఉండేవాడిని పెళ్లి చేసుకుంటుందని ట్రోల్ చేయడంతో ఈ విషయం కాస్త నీతా అంబానీ దాకా వెళ్లి ఆ వార్తలపై ఆమె స్పందిస్తూ అనంత్కి ఆస్తమాతో పాటుగా ఊబకాయ సమస్య కూడా ఉందని, దానికోసం తాను వాడే స్టెరాయిడ్స్ వల్లే మళ్లీ వెయిట్ పెరిగాడని, అంతేకాకుండా అనంత్ రోజుకు 5 గంటల వర్కౌట్ చేస్తాడని, కానీ ఆస్తమా ట్రీట్మెంట్ వల్ల ఆకలి ఎక్కువగా ఉండి ఫుడ్ ని కంట్రోల్ చేయలేకుండా తినడం వల్లే ఇలా వెయిట్ పెరిగాడని చెప్పడం జరిగింది. అయితే ఇదిలా ఉంటే అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ వివాహాన్ని జూలైలో ఇరు కుటుంబాలు ఫిక్స్ చేశారు. ఇక అలా ప్రీ వెడ్డింగ్ మార్చిలో 3 రోజులు గుజరాత్ లోని జామ్నగర్ లో నిర్వహించారు. ఎందుకంటే అంబానీ ఇంట్లో అనంత్ అంబానీ చిన్నవాడు కావడంతో ప్రెసెంట్ తరానికి సంబంధించి ఇంట్లో జరిగే చివరి వేడుక ఇదే కాబట్టి చాలా గ్రాండ్ గా నిర్వహించారు. అందుకోసం ప్రపంచ దేశాల నుంచి వివిధ రంగాల ప్రముఖులు మార్క్ జుకర్బర్గ్, బిల్ గేట్స్, ఇవాంకా ట్రంప్ వంటి వారు హాజరయ్యారు. అంతేకాకుండా వరల్డ్ ఫేమస్ పాప్ సింగర్ రిహానా సంగీత కచేరీ కూడా ఏర్పాటు చేశారు. రిహానాకు ఒకరోజు పర్ఫామ్ చేసినందుకు 50 కోట్ల రూపాయలు చెల్లించారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే నటీనటుల విషయానికి వస్తే షారుఖ్ ఖాన్, ఆలియా భట్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, ధోని, రామ్ చరణ్, ఉపాసన వంటి 1200 మందికి పైగా వివిఐపీలు ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకకు హాజరయ్యారు. 3 రోజుల పాటు జరిగిన ఈ ప్రీ వెడ్డింగ్ కి ముఖేష్ అంబానీ 1000 నుంచి 1200 కోట్ల వరకు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఇక ఇది చూసిన కొంతమంది అంబానీ ప్రీ వెడ్డింగ్ ని ఇంత గ్రాండ్ గా చేస్తే జూలైలో జరగబోయే పెళ్లిని ఇంకెంత గ్రాండ్ గా చేస్తారో అని ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇప్పటికీ కొందరు అనంత్ అంబానీ లుక్స్ పై ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు. ఏకంగా పందిలా ఉన్నారు అని తెగ నవ్వుకుంటున్నారు. కానీ తన టాలెంట్ తో అనంత్ అంబానీ అందరి నోర్లు మూయించేలా చేశాడు. అదేంటంటే ఒక ప్రీ వెడ్డింగ్ వేడుకకు 1200 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన అతను ఒక్క 2 రోజుల్లోనే ఏకంగా 10,000 కోట్లు సంపాదించాడు. దీంతో తను ఖర్చు చేసిన దానికంటే తన 2 రోజుల సంపాదన రెట్టింపుగా ఉండటంతో అందరూ షాక్ అయ్యారు. అసలు అనంత్ అంబానీ తెలివి మామూలుగా లేదుగా అని షాక్ అయ్యారు. అంటే అతని లుక్స్ కాదు, అతని టాలెంట్ చూడండి అని మరికొందరు ట్రోలర్స్ కు రివర్స్ కౌంటర్ వేస్తున్నారు. ఇక ఏదేమైనా సరే రాధిక, అనంత్ మాత్రం సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ ను పట్టించుకోకుండా తమ వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడపాలని కోరుకుందాం. చూసారుగా ఫ్రెండ్స్, మరి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయం ఏంటి అనేది తప్పకుండా మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Hi everybody, good evening. Thank you so much for being here. Like Anand said, we are extremely humbled that you have all made it from around the world to come to our home. Thank you so much again from me, Anand, and both our families. When Anand and I decided to get married, the one place we wanted to celebrate was Jamnagar, really within our hearts.
the hard work of our families and the dedication that Neeta Auntie has to making all of our dreams a reality has made this possible. We have been extremely, extremely indulged. I have seen all the events with all of you for the first time today. I had no idea what was going to happen. I was so surprised when I walked in. People are asking me, is that normal? I said, it's normal if you have a mother-in-law like Neeta Auntie. So thank you so much for doing this for us and letting us enjoy the process of our wedding.